హలో ఎవ్రీవన్, మేము ఈరోజు ఎనీస్ బ్లూ బెనెట్ ట్రైల్ అండ్ ఫెస్టివల్కి వెళ్తున్నాము. మా అపార్ట్మెంట్ నుంచి 1 అవర్ దూరంలో ఉంది. ఆ ప్లేస్ మంచి హ్యాపీనింగ్గా ఉంటుందని చాలామంది చెప్తే మేము విన్నాము. మేము ఫస్ట్ టైం బ్లూ బెనెట్ బ్లూమ్ డే టైంకి మేము వెళ్తాం. గత 6 yearsలో ఎంత హ్యాపీనింగ్గా ఉంటుంది అనేది మాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. సో అందుకని మా ఫ్యామిలీతో మేము స్టార్ట్ అయ్యాము. ఇంకో 1 అవర్లో వీ విల్ రీచ్, దెన్ వీ విల్ ఎక్స్ప్లోర్. బారు డ్రైవింగ్, రాజా ఫిల్మింగ్, స్టే అండ్ ఈటింగ్. ఆ బ్లూ బెనెట్స్ అనేది టెక్సాస్ స్టేట్ ఫ్లవర్. ప్రతి స్టేట్కి ఒక ఫ్లవర్ ఉంటుంది. ఆ ప్లాంట్ వల్ల 3 యూజెస్. ఒకటి, సాయిల్ ఎన్రిచ్మెంట్ పెంచుతుంది, అంటే నేల సారాన్ని పెంచుతుంది. అంటే గాల్లోని నైట్రోజన్ పీల్చుకొని భూమి యొక్క సారాన్ని పెంచే విధంగా ఉపయోగపడుతుందని దీని ఉద్దేశం. ఎందుకంటే టెక్సాస్లో ఫార్మ్స్ అనేది వన్ ఆఫ్ ది మేజర్ యాక్టివిటీ అనమాట. యాక్టివిటీ అంటే ఇండస్ట్రీ అనమాట. నెక్స్ట్ది ఫుడ్ సోర్స్, వైల్డ్ యానిమల్ ఫుడ్ సోర్స్, లైక్ బీస్కి, బటర్ఫ్లైస్కి ఇది ఫుడ్ సోర్స్కి ఉపయోగపడుతుంది. మూడోది, మనకు ఉపయోగపడేది టెక్సాస్ ల్యాండ్స్కేప్ని బ్యూటిఫుల్గా చూపించడంలో ఇది ఒక మేజర్ రోల్ ప్లే చేసింది. అంటే అఫ్కోర్స్ ఇది వచ్చేది మార్చి టు మిడ్ ఆఫ్ ది మార్చ్ టు ఏప్రిల్ దాకా ఇది బ్లూమ్ అయ్యేది. కానీ ఆ 1 month చాలా అద్భుతంగా ఉంటుంది ల్యాండ్స్కేప్. ఎందుకంటే టెక్సాస్లో ల్యాండ్స్కేప్ చాలా ఎక్కువ ఉంటుంది. అన్ని స్టేట్లో కంటే యూఎస్ఏలో టెక్సాస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టేట్ అనమాట. చాలా ఓపెన్ ల్యాండ్ ఉంటుంది, దాంట్లో ఇది పెరుగుతూ ఉంటుంది. అందుకనే మేము వెళ్ళే ప్లేస్లో ఒక ట్రైల్స్ ఉన్నాయి. ఆ ట్రైల్స్ వీళ్ళు పెంచారో తెలియదు, ఆల్రెడీ ఆటోమేటిక్ పెరిగింది తెలియదు. అది ఎట్లా ఉండేది మేము ఎక్స్ప్లోర్ చేయాలా, దానికే మేము వెళ్తున్నాము. ఇది మా 6 years యూఎస్ఏ ట్రిప్. ఇది ఫస్ట్ టైం మేము దాన్ని ఎక్స్ప్లోర్ చేయటం. మాకు కుదరలేదు, సెట్ కాలేదు లాస్ట్ టైం. అదే ఇది సీజన్ బేస్డ్ బ్లూమింగ్ అనమాట. ఆ సీజన్లోనే మనం వెళ్తేనే కానీ మనం ఎక్స్పీరియన్స్ చేయగలం. అందుకని మేము ఈసారి ఈ వీక్లో వర్కౌట్ చేస్తాం. నెక్స్ట్ వీక్ నాకు తెలిసి ఉండదు. మ్యాక్సిమం నెక్స్ట్ వీక్ అలా బ్లూమింగ్ ఉండదు. ఇంకా ఓన్లీ చెట్టు ఉంటుంది తప్ప ఫ్లవర్స్ ఉండవు. ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. చూద్దాం ఎంతవరకు బాగుంటుంది అనేది. టెక్సాస్లో 1 hour డ్రైవ్ అంటే పెద్ద హార్డ్ కాదు, అది వెరీ కామన్. సో మేము ఇలా డ్రైవ్ చేసుకుంటూ ఈ మేడో వ్యూ నేచర్ ఏరియాకి వచ్చాము. ఇక్కడ బ్లూ బానెట్ ఫ్లవర్ బ్లూమింగ్ చాలా ఎక్కువ ఉంటుందని చాలామంది చెప్పారు. సో ఇక్కడికి వచ్చేసాము. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు. సో వచ్చేసి కార్ పార్క్ చేసి, ఇక్కడ కార్ పార్కింగ్ కర్ మీద చేస్తాను, అంటే సైడ్ పార్క్ చేస్తాము. రోడ్ అంత క్లియర్గా లేదు, ఎందుకంటే ఇది ఫీల్డ్ కాబట్టి. కనపడేదే బ్లూ బానెట్ ఫ్లవర్ ఫీల్డ్ అనమాట. చాలా చిన్న ఫ్లవరు, అది మొక్క అనుకోవాలా, చాలా లోలో ఉంటుంది, అంత హైట్ కూడా ఎక్కువ పెరగదు చూసిన వాటిలో. లక్కీగా ఈ బ్లూ బానెట్ ఫీల్డ్ ఆనుకొని ఒక రివర్ కూడా ఉంది. చాలా ఫ్లోటింగ్ ఉంది ఆ రివర్లో, బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. మేము కార్లోనే కూర్చొని ఇలా లంచ్ చేసేసాము ఒక 20 minutesలో, ఎందుకంటే మేము ఆఫ్టర్నూన్ 1 o'clock వచ్చాము అక్కడికి. ఓ మై గాడ్, టూ మచ్ ఆఫ్ ఇండి. ఓ ఓకే, హియర్ యు గో. ఓకే, లంచ్ అయిపోయింది. బయట చేద్దాం అనుకున్నాం ఈ బెంచెస్ కాడ, బట్ విండీ చాలా ఎక్కువ ఉంది ఈరోజు. సో అందుకని మేము కార్లో లంచ్ చేసాం. కొంతమంది మాతో ఫ్యామిలీ ఫ్రెండ్స్కి వచ్చారు, కొంతమంది ముందు ఆల్రెడీ వచ్చారు, కొంతమంది రాబోతున్నారు. మా ఫ్రెండ్స్ ఈ మ్యాప్ సంపాదించారు. అంటే ఫ్రంట్ ఆఫీస్లో ఈ మ్యాప్ ఇస్తారు, ఇక్కడ ట్రైల్స్ ఎన్ని ఉన్నాయి అనేది. సో చూసాము. సో ఈ మ్యాప్ ఫస్ట్ అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంది, ఎక్కడున్నాం అనేది. యా ఓకే, చాలా పెద్ద ట్రైల్ అర్థం అవుతుంది. దీంట్లో కొన్నిటికి వెళ్దాం. అట్లీస్ట్ ఒక 2 to 3 miles అయినా వాక్ చేస్తే యూ కెన్ సీ మన జస్ట్ పక్కనే ఉంది, ఆల్రెడీ కనపడుతుంది బ్లూ బోనెట్స్ ఫామ్. యాక్చువల్గా తులసి కనపడేదే బ్లూ బోనెట్ ఫామ్ అనమాట. ఇది గవర్నమెంట్ ఫామ్ అనుకుంటా, ఎందుకంటే ఎవరు ఎక్కువ ఛార్జ్ చేయలేదు, ఫ్రీ ఎంట్రీ. అండ్ ఆల్సో లాట్ ఆఫ్ పీపుల్ వచ్చినట్టు మనకు కనబడుతుంది ఈ వీడియోలోనే. ఈ మొక్క చాలా చిన్నగా ఉంటుంది, యాక్చువల్ చూడడానికి చాలా పిచ్చి చెట్లా ఉంటుంది, కానీ అది బ్లూమ్ అయితేనే దాని బ్యూటీ మనకు అర్థమవుతుంది. బ్లూమ్ కాకపోతే ఆ చెట్టు మనం పిచ్చి చెట్లు అనుకుంటాం. ఇది మిడ్ మార్చ్ టు ఏప్రిల్ ఎండ్ దాకా బ్లూమ్ అవుతుంది. సో ఆ టైం తప్ప మిగతా టైంలో ఎప్పుడు బ్లూమ్ కాదని నేను తెలుసుకున్నాను. చూడడానికి బాగుంది, ఫార్మ్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ ఫ్లవర్స్ అట్లా కనపడుతుంటే చాలా బాగుంటుంది. వీళ్ళంతా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఆల్రెడీ వీళ్ళు వచ్చారు. మేము రావాలి వద్దని ఫైనల్గా మేము వచ్చాము ఇక్కడికి. ఇలా కూర్చొని వీళ్ళు వెదర్ని చిల్ అవుతున్నారు. ఇది బ్లూ బోనెట్ ఫ్లవర్ అనమాట. చాలా చిన్నగా ఉంది కదా. ఇది మొత్తం ఫాము. అదే డిఎస్ఎల్ఆర్ కెమెరాతో తీస్తే చాలా బాగుంటుంది. ఇది ఐఫోన్తో నేను షూట్ చేశాను.
ఐ లైక్ ద ఫుటేజ్, బాగుంది. గ్యాప్లు ఎక్కువ ఉంటే అంటే ఫ్లవర్స్ తక్కువ ఉంటే అంత బ్యూటీ లేదు, గ్రీనరీ ఎక్కువ కనపడుతుంది తప్ప ఫ్లవర్ ఉంటేనే ఆ అందం. దట్టు మనం వీడియో చూసేది, సినిమాలు చూసేది ఫుటేజ్ అది కలర్ గ్రేడ్ చేసి అండ్ మోర్ ఫ్లవర్స్ ఎస్టాబ్లిష్ చేస్తారు, అప్పుడే బ్యూటీ ఉంటుంది. ఇక్కడ గ్రీన్ గ్రాస్ చాలా హైలైట్ అవుతుంది గ్రీన్ కలర్లో, ఎందుకంటే ఈరోజు సన్ అంత బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది సన్, అందుకనే అంత హైలైట్ అవుతుంది. వావ్ వావ్ టెంపరేచర్ చాలా కూల్గా ఉంది. అవుట్ సైడ్ స్పెండ్ చేయడానికి ఇది మంచి టైం అనుకోవచ్చు. ఆఫ్ కోర్స్ యూవే రేస్ ఉంటాయో లేదో మాకు తెలియదు, నేను సన్ స్క్రీన్ రోషన్ కూడా రాసుకోలేదు. దట్స్ ఫైన్, వీక్లీ వాసే కాబట్టి వేడికి వచ్చేది, దట్స్ ఫైన్. నెక్స్ట్ టైం సన్ స్క్రీన్ ప్రొడక్షన్ యూజ్ చేయాలా. ఓవరాల్గా ఫీల్డ్ ఒక లుక్ వేస్తే లెఫ్ట్ టు రైట్ తిప్పితే చూడండి ఎన్ని కార్లు ఆగినాయో, అన్నీ రోడ్డుకి అవుట్ సైడ్ ఆగినాయి. అండ్ జనం చాలామంది ఉన్నారు. అటు సైడ్ ఫుల్ రివర్ అనమాట, ఇటు సైడ్ ఫామ్ ప్లస్ గ్రీనరీ. ఇట్లా బ్లూ బనెట్ ఫామ్స్లో వీడియోస్ ఫోటో తీస్తే చాలా బాగుంటుంది, ఆ లుక్ వేరు, ఆ ఫీల్ వేరు. నాకు వీడియోగ్రఫీ అంటే బాగా ఇష్టం, అందుకే నాకు వీడియో షూట్ చేయాలంటే చాలా ప్యాషనెట్గా అనిపిస్తుంది. ట్రై చేశాను ఆడియో లైవ్లో రికార్డ్ చేద్దామని, అన్ఫార్చునేట్లీ ఆడియో రికార్డ్ కాలేదు, అందుకని అగైన్ నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. చూడండి ఎంత బాగుందో బ్యాక్ అండ్ రివర్ ఫ్లో చాలా ఫాస్ట్గా వస్తుంటుంది, ఐ డోంట్ నో వై. అండ్ ఇది ఒడ్డుని కోసుకుపోతున్నట్టుంది కానీ ఒడ్డు దాటలేదు, ఆ వాటర్ చెమ్మ నాకు క్లియర్గా తగులుతుంది, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. చాలా ప్లెజెంట్గా ఉంది వెదర్ కానీ వ్యూ కానీ. చాలామంది వాళ్ళ పెట్స్తో ఇట్లా ఫామ్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇది జస్ట్ 7 వీక్ పప్పీ, చాలా క్యూట్గా ఉంది. తర్వాత వీ హెడ్ బ్యాక్ టు అదర్ ట్రైల్. మేము బై వాక్ చేయొచ్చు అనుకున్నాము, 3 to 5 miles నడవచ్చు అనుకున్నాం, కానీ తెలిసింది ఏంటంటే బై కారే మేము ఇంకో ఫామ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఈ ఫామ్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమీ లేదు, ఒక లేక్ తప్ప. పిక్నిక్ స్పాట్కి మాత్రం చాలా బాగుంటుంది ఈ ఫాము. ఇక్కడ బ్లూ బెనెట్స్ బ్లూమింగ్ అసలు లేదు. సో దెన్ వీ అగైన్ స్టార్టెడ్ టు అనదర్ ఫామ్ అనమాట, అంటే థర్డ్ ఫామ్. ఇక్కడ వెళ్ళే దారిలో మేము చాలా చూసాము ఇట్లా లేక్, ప్రతి చోట లేకే. సైడా ట్రైల్ నెంబర్ 3, ఫస్ట్ ట్రైల్ బాగుంది, సెకండ్ ట్రైల్ నథింగ్, మూడో ట్రైల్ ఇది. వా బాగుందనా చూడు, స్మెల్ వస్తుందా? యా ఎస్. ఓ లుక్ ఎట్ దిస్, యా వెయిట్ see everywhere blue. ఈ ఫామ్ కూడా మొదట చూసిన బ్లూ బోనెట్ ఫామ్ లానే సేమ్ అలానే ఉంది, కానీ మొదట చూసిన దాంట్లో రివర్ వన్ ఆఫ్ ది బ్యూటీ. ఇక్కడ రివర్ లేదు, చాలా ఓపెన్ ల్యాండ్గా ఉంది, చాలా పెద్దది, చూస్తుంటే చాలా దూరం ఉన్నట్టుంది. మేము జస్ట్ ఒక 50 feet కంటే ఎక్కువ వెళ్ళలేదు, ఎందుకంటే అక్కడే టైం స్పెండ్ చేసాము. ఇలాంటి ఫ్లవర్ ఫీల్డ్స్లో ఇలా సరదాగా ఫొటోస్ వీడియోస్ దిగడం అనేది చాలా బాగుంటుంది. అమెరికాలో ఎక్కడికి వెళ్ళినా, అంటే ఏదైనా ఫెస్టివల్కి వెళ్ళినా, ఏదైనా ఈవెంట్కి వెళ్ళినా, ఏదైనా ప్లేస్కి వెళ్ళినా, ఏదైనా లొకేషన్కి వెళ్ళినా ఫొటోస్ వీడియోస్ అనేది సర్వసాధారణం. దాంతో అప్పుడప్పుడు కొన్ని మనం దిగితే బెటరు, ఏ మచ్ టైం వాటికే స్పెండ్ చేయకుండా. దట్టు నేను యూట్యూబ్ వీడియో చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ క్యాప్చర్ చేశాను, లేకపోతే ఎక్కువ చేసేవాడిని కాదు. అఫ్కోర్స్ నాకు ఫోటోగ్రఫీ అంటే బాగా ఇష్టం, దానికోసం నేను ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. ఈ ఏరియాలో ఎందుకంటే ఎక్కువ ఎంజాయ్ చేయాలని నా పాయింట్. ఇటువంటి ఫార్మ్స్ ఆర్ ఫీల్డ్స్లో ప్రశాంతంగా కూర్చొని ఆర్ వాక్ చేస్తూ ఆ నేచర్ని ఎంజాయ్ చేయడం అనేది ఒక ఎత్తు. ఈవినింగ్ 7:30 PM దాకా మేము ఇక్కడ స్పెండ్ చేసాము, సన్సెట్ని ఎంజాయ్ చేసాము. తర్వాత బ్యాక్ టు హోమ్ వెళ్ళే దారిలో ఇలాంటి ర్యాంచెస్ చాలా చూసాము, మోర్ దాన్ 50 ర్యాంచెస్. ర్యాంచెస్ అంటే ఒక పెద్ద ఫాము, అక్కడే ఆ ఫామ్లోనే హౌస్ ఉంటుంది, ప్లస్ క్యాటిల్స్ వాళ్ళు పెంచుతూ ఉంటారు. ఇండియా పర్స్పెక్టివ్లో చెప్పాలంటే ఫామ్ హౌస్ అనుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మోర్ దాన్ 50 ర్యాంచెస్ మేము చూసాము, ఎవ్రీ ర్యాంచ్ యూనిక్గా ఉంది. చూడండి క్యాటిల్స్ ఉన్నాయి, దాని పక్కనే కంపల్సరీగా ఒక లేక్ ఉంది. ప్రతి హౌస్కి దాదాపు ఒక లేక్ మాత్రం మ్యాండేటరీగా మాకు కనపడుతుంది. చాలా పెద్ద హౌసెస్, చాలా ఓపెన్ ల్యాండ్లో ఉన్నట్టుంది.
బ్లూ బోనెట్స్ ఫీల్డ్స్ని ఎంజాయ్ చేయడం ఒక ఎత్తు అయితే, ఇలా సైట్ సీయింగ్లో నేచర్ని ఎంజాయ్ చేయడం ఇంకొక ఎత్తు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.